పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి, ఆరోగ్యమును బట్టి నిన్ను వందనాలు, కృతజ్ఞత స్తుతులు తెలుపుకుంటున్నాం. మా దేవ, గడిచిన దినములంతా కూడా కాపాడి దేవ మరల తండ్రి ఈ దినంలో మమ్మల్ని సంపూర్ణత నడిపించి ఆయుష్కాలంలో తండ్రి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు ప్రభువ. ఇదిగో నాయన, మీ ఆలయంలో, మీ సన్నిధిలో మీరు ఏర్పరచుకున్న మీ సంఘముల తండ్రి నిలబడి తండ్రి మీ వాక్యాన్ని మాట్లాడుచుండగా నాయన, మా శక్తి వలన, మా జ్ఞానం వల్ల, మా వివేకం వలన వివరించడానికి శక్తి చాలదు కదా తండ్రి. మీ కృప వలన, మీ దయ వలన, మీ కరుణ వలన తండ్రి, మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి మీ జ్ఞానోపదేశములు తండ్రి సరిగా విభజించి ఉపదేశించడానికి జ్ఞానము, పరిశుద్ధాత్మ సహాయము, ధైర్యాన్ని ప్రసాదించండి దేవా. కేవలం మీ మాటల ద్వారా తండ్రి మీ వాక్యం మాత్రం వెలుగును తెచ్చేటట్లు వినగలిగి మేమంతా కూడా నాయన మీ వాక్యం వైపు ధ్యానం ఉంచుకొని మనస్సు పెట్టుకొని మా జీవితాలను బాగా చేసుకునేటట్లు మీ కృపలో భద్రపరచండి. వింటున్న ప్రతి ఒక్కరికి నాయన వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు దయచేయండి ఆయన. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్న మాత్రమే హెచ్చిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని వాళ్ళరా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే సమయాన్ని ఇచ్చి చెప్పడానికి అవకాశం ఇచ్చిన అయ్యవారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు సమాజంలో విచ్చలవిడిగా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు తొలగిపోతున్న సంగతి మనకు తెలుసు. ఎందుకు చెడిపోతున్నారంటే వాళ్ళని కాసే సరిగైన విధానం లేక సరైన వాక్యంలో పెంచక, వాళ్ళకి ఏం అవసరమో వాటిని చెప్పక, ఏ సమయంలో ఎవరు ఏ తావు తప్పిపడిపోతున్నారో ఆ సమయానికి సరిపడి వాళ్ళకి దేవుని జ్ఞానాన్ని బోధించక, వాళ్ళని మరలా క్రీస్తు సంఘంలో సరైన రీతిలో నడిపించక పోవడాన్ని బట్టి ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుచున్నారన్న సంగతి మనకు తెలుసు. ఇందుకు కారకులు ఎవరయ్యా అంటే సంఘాన్ని కాస్తూ, సంఘాన్ని నడిపిస్తూ, సంఘానికి అధ్యక్షులుగాను, సంఘానికి కాపరులుగాను, సంఘానికి మన భాషలో పాస్టర్లుగాను, సేవకులుగాను ఉన్నవాళ్ళు కొంతవరకు కారణం. ఎందుకంటే మనం ఈరోజు ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోవాలి. ప్రధాన కారణం సంఘములో ఉన్న ఒక సభ్యుడు లేక ఒక వ్యక్తి పడిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ లేవనెత్తి నడిపించి దిద్ది మరలా సంఘంలోనికి తెచ్చే అవకాశము లేక అధికారము లేక బాధ్యత, ఆ బరువు ఎవరిదంటే సంఘాన్ని కాస్తున్న కాపరిది. అవునా కాదంటారమ్మా? ఆ బాధ్యత, ఆ బరువు లేక అధికారము ఎవరిది? సంఘ కాపరులదే. సరే చూద్దాము ఒకసారి వాక్యంలోనికి మనం వెళ్ళి వాక్యముతో మనం ఆలోచిద్దాం. సొంత ఆలోచనలు కానీ, సొంత జ్ఞానము కానీ, సొంత వివేకము కానీ ఎప్పుడు మనము అధికారంలోకి తీసుకొని మాట్లాడకుండా ప్రతి దాన్ని కూడా వాక్యంతోనే మనము మాట్లాడాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి దేవుడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైనే
మీ పైనే నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. ఇక్కడ మన పైన నాయకులుగాను, మన పైన కాపరులుగాను, మన పైన అధ్యక్షులుగాను ఉన్నవారు ఏం చెప్పాలంటమ్మా? దేవునికి ఏం చెప్పాలంట? ఆయన లెక్క చెప్పవలసిన వారై మన ఆత్మలను కాయాలి. నిజంగా కాస్తున్నారా? నిజంగా ఈరోజు ఇలా కాసే కాపరులు మనతో పాటు లేక మన సమాజంలో ఈ రోజుల్లో ఉన్నారా? కాయలేని ఈ కాపరులు త్రోవ తప్పించినప్పుడు లేక బాధ్యతను మరిచి బద్దగించినప్పుడు మరలా ఒకడు కాస్తున్నాడు, చనిపోయిన తర్వాత విడవకుండా మరణమని ఆ కాపరి. ఎందుకు ఇలా జరుగుతుందంటే కాపరి సరిగ్గా కాయలేక తోవ తప్పుతున్న గొర్రెలు. కాపరి సరిగ్గా కాయలేనప్పుడు ఖచ్చితంగా త్రోవ తప్పిపోతాయి గొర్రెలు. మనకు తెలుసు, ఒక గొర్రెల కాపరే ఉంటారు. ఇద్దరో ముగ్గురో లేక ఒక్కరిగా ఉంటే కొన్ని వందలో లేకుంటే 100 లోపల ఉంటే కాయొచ్చు. వేలలో ఉంటే ఒకరి చేత కాదు. ఇది మనందరూ తెలిసిందే. ఆ కాపరి లేక ఆ అధ్యక్షుడు లేక ఆ నాయకుడు ఏం చేస్తాడంటే ఏ గొర్రెకు ఏ రాగం వచ్చింది, ఏ గొర్రె కుంటుతుంది, ఏ గొర్రె తోవ తప్పిపోతుంది, లేక ఏ గొర్రె సరైన మేత మేసి బలవకుండగా బలహీన పడిపోతుందో ఆ అధ్యక్ష లేక ఆ అధికారి లేక ఆ కాపరి ఖచ్చితంగా చూసుకుంటాడు. బలహీన పడుతుంది అంటే దానికి ఏదో రోగం వచ్చింది అని, సరిగ్గా మాట వినట్లేదు అంటే దానికి సరిగా నేర్పట్లేదు అని. ఎవరు దీనికి కారణము? కాపరి. చూద్దామా ఒకసారి? యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము. ఇక్కడ బాగా గమనించండి ప్రేమను దేవుని వారలారా. ఇక్కడ బాగా గమనించి వాక్యం టు వాక్యం, ఎవరి మీద వ్యత్యాసం కానీ, ఎవరి మీద కక్షతో కానీ, లేక ఇతరు ఇంకొక ఆలోచన కలిగి వాక్యం కాదు, కానీ మనం ఎలా మేపబడుచున్నామో లేక సంఘాల్లో విశ్వాసులు ఎలా మేపబడుతున్నారు, దేనితో మేపబడుచున్నారు, ఎంతవరకు బలం పుచ్చుకొని ఉన్నారన్న ఒక ఆలోచన తప్ప మరొకటి కాదని గమనించాలి. చదువుదామా? యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనం కాడ నుంచి. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనం కాడ నుంచి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోనా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు కదా. అంటే ఆయన అడుగుతున్నాడు ఒక శిష్యుణ్ణి ఏమని, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా. అంటే అవును ప్రభువా, వీరందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానని నీకే తెలుసు కదా అంటాడు ఆయన. అప్పుడు అంటున్నాడు ఒక మాట, ఏమని? చెప్పాను అని అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. ఇక్కడ నా గొర్రెలను మేపాలి అంటే మొట్టమొదటిగా ఉండవలసిన లక్షణం ఏమన్నాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఒకవేళ ప్రేమిస్తున్నాను ప్రభు అంటే అయితే ఏం చేయాలి అంటే నీవు నా గొర్రెలను
గొర్రె పిల్లను అన్నాడు చూడండి, అక్కడ గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. గొర్రెలు అంటలేదు అక్కడ, గొర్రె పిల్లలను మేపాలంట. గొర్రె పిల్లలను చిన్నప్పటి నుంచి ఎక్కడ మేపాలంట? ఇక్కడ యేసుక్రీస్తు గొర్రెగాను మనమంతా, లేకుంటే యేసుక్రీస్తు కాపరిగాను మనమంతా గొర్రెల్లో పిలవబడుతుంది. అది ఉదాహరణ. అందుకే ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించే ఒక అధ్యక్షుడు కావచ్చు, ఒక పాస్టర్ కావచ్చు, ఒక సంఘ లేక అధికారి కావచ్చు, వీళ్ళంతా ఏం చేయాలి అంటే మేపాలి. గొర్రె పిల్లలను మేపాలి, బలం వచ్చేటట్లు మేపాలి, అది శక్తిని అందుకునేటట్లు దాన్ని బలపరచాలి. ఒక మాట అన్నాడు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. నెక్స్ట్ మాట, మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోనా, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. మరలా రెండోసారి అడుగుతున్నాడు, నిజంగా ప్రేమిస్తున్నావా సీమోను, యోహాను కుమారుడైన సీమోను, నిజంగా నీ ప్రేమిస్తున్నావా నన్ను అంటే, అవును ప్రభా నీవే ఎరుగుదు కదంటే, అయితే మరలా అంటున్నాడు రెండో మాట, ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాడు. పైన ఏమంటున్నాడమ్మా, గొర్రె పిల్లలని మేపమన్నాడు. ఫస్ట్ మేపాలి, బలం పుచ్చుకుంటుంది కదా, కడుపు నిండుతుంది కదా వాక్యముతో. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు, గొర్రె పిల్లలను ఫస్ట్ నువ్వేం చేయాలి, మేపుమని. తర్వాత ఏమంటున్నాడు, కాయమని. గొర్రెలను పిల్ల మేపితే గొర్రె అవుతుంది కదా, గొర్రె పిల్లని మేపితే గొర్రె అవుతుంది కదా పెద్దగా అయిన తర్వాత. అప్పుడు నువ్వేం చేయాలి, దాన్ని కాయమని చెప్పాడు. నెక్స్ట్ కిందకో మాట అంటున్నాడు, అలా కంటిన్యూ. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోనా, నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. సమస్తం ఎరిగిన యేసుక్రీస్తు మరలా నీకు నేను ప్రేమిస్తున్నానన్నా మరలా చెప్పలేం ప్రభు అని వ్యసనపడి అంటే, అప్పుడు అంటున్నాడు చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని, యేసు నా గొర్రెలను మేపుము, వ్యసన పడకు, కోపగించుకోకు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా లేక మనమంతా ఎవరికి గొర్రెలమంటమ్మా, ఒక కాపరికి గొర్రెల లాంటి వాళ్ళము, ఒక అధ్యక్షులకి లేక మనమంతా పిల్లల లాంటి వాళ్ళము, ఒక సంఘ కాపరికి ఒక పాస్టర్లకి మనమంతా ఎవరంట, గొర్రె పిల్లల లాంటి వారు. మీరు ఎలా మేపాలి, భక్తితోనూ విశ్వాసంతోనూ సహనముతోనూ వాక్యముతోనూ. తప్పిపోయినప్పుడు ఎందుకు తప్పిపోయావని కానీ, రాలేదే సంఘం కన్నప్పుడు ఎందుకు రాలేదని ఇంటికి వెళ్ళి అడిగే కాపర్లు మనకు ఉన్నారా ఈరోజు? గొర్రెల కాపరి మందనంతా మేపుకొని వచ్చి వలలో వేసినప్పుడు మాత్రం కాపరి వెళ్ళి లేక అధ్యక్షులు వాళ్ళు వెళ్ళి, ఎరా గొర్రెల కాపరి, ఒరే గాసుగా గొర్రెలన్నీ ఎలాగ ఉన్నారంటే, బాగా ఉన్నాయి సార్, లేక బాగా ఉన్నాయి కాపరి గారు, అన్నీ పడుకొని ఉన్న చూడండి అంటే కాపరి తెలుస్తుందండి ఏ గొర్రె ఎలాగుందో. మేపితేపటి వెళ్ళాలి కదా, ఏ గొర్రె మేస్తుందో, ఏ గొర్రె దొక్కుతుందో, ఏ గొర్రె తుమ్ముతుందో, ఏ గొర్రె పడుకొని ఉందో, ఏ గొర్రె కుంటుతుందో, ఎలా తోవ తప్పిపోతుందో మేపేటప్పుడు లేక నడవడినప్పుడు వెళితే, ఇంటికి వెళితే లేక ఒక సభ్యుని ఇంటికి వెళితే, ఒక సభ్యుని దగ్గరికి వెళ్తే నీ క్రియలేవి, నీ ప్రవర్తన ఏది, నీ మాట ఏది, నీ ఆలోచన ఏదని గొర్రె భయపడదా అండి? భయపడదా? ఎందుకు భయపడదు? కాపరిగా ఉన్నవాళ్ళు, కాపరి ఇంటికి వస్తే ప్రతి ఒక్కరికి భయమే ఉంటుంది. అప్పటిదాకా గబగబా మాట్లాడిన వాళ్ళు కాపరి రాగానే, సంఘ కాపరి రాగానే, పాస్టర్ రాగానే అయ్యో కాపరి వచ్చాడని నోరు ముచ్చుకుంటారు కొంతవరకు. అలా కాయాల్సిన పని లేదంటారా కాపర్లకు? ఖచ్చితంగా అలాగే ఖాయమంటున్నాడు ప్రభు. ఎందుకంటే నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే ఈ పని నువ్వు చేస్తావు, నువ్వు నన్ను ప్రేమించలేదా నువ్వు చేయవన్నాడు ఆయన. అందుకే నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని మూడోసారి అడిగినప్పుడు పేతురుకి, ఏం ప్రభు నా సొంత జీవితంలో నేనే బతకడానికి కాకపోతే నీ సంఘాన్ని ఎక్కడికి ఆయన అంతగా వ్యసనపడ్డాడు ఆయన.
అందుకే అంటున్నాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు, కాయ్. ఇది నీ బాధ్యత, ఒక కాపరికి ఇచ్చిన బాధ్యత. సంఘంలో ఉన్న విశ్వాసులను ఖచ్చితంగా కాయాల్సిన బాధ్యత. ఇలా కాయకపోతేనే తప్పిపోతా, ఇష్టానుసారంగా జీవిస్తావి. అవునా కదా ప్రేమ దేవుని వర్లరా? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో. పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? యావత్ మంద. ఇక్కడ మనం 200 మంది ఉంటామా, 500 మంది ఉంటామా, 1000 మంది ఉంటామా? ఆ మందను గూర్చి, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. ఒక కాపరిగా ఉన్నావు కదా, ఒక అధ్యక్షుడిగా ఉన్నావు కదా, సంఘంలో ఏమి జరుగుతుంది, ఏ గొర్రె తప్పింది, ఎవరు ఏ తావలో నడుస్తున్నారు, ఒక అధ్యక్షుడిగా నీకు ఆ బాధ్యత లేదా? ఆ మందను గురించి జాగ్రత్త పడు, నిన్ను గురించి నువ్వు కూడా జాగ్రత్త పడమని వాక్యం చెబుతుంది. ఆ యావత్త మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఘోరమైన తోడేళ్ళు వచ్చి అల్ప స్వల్ప విశ్వాసంగా ఉన్న వాడిని ఏం చేస్తాయి? భ్రష్టత్వం పట్టిస్తాయి. ఇక ఏమీ తెలియనట్టుగా ఈడ్చుకొని పోతారని వాక్యం చెప్తుంది. అందుకనే ఒక అధ్యక్షులకి, ఒక సంఘ కాపరికి ఉండవలసిన బాధ్యత ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడు చెప్పండి? దేవుడు అంటున్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచాను. ఆ యావత్ మందను గురించి మీకు బాధ్యత లేదా? ఆ యావత్ మందను గురించి మీకు చింత లేదా? ఒకవేళ చింతే లేక నాకేం పట్టిందని వలలో వేసిన గొర్రెల దగ్గరికి వెళ్ళి కాపరి చూసుకొని వచ్చినట్లుగా ఒకవేళ వెళ్ళిపోతే, ఈరోజు మనం కూడా చర్చకు వచ్చినప్పుడు మాత్రమే సంఘస్థులంతా గద్దించి, సంఘస్థులంతా హెచ్చరించి 4 మాటలు చెప్పి కాపరులు వెళ్ళిపోతే బాధ్యత లేని కాపరిగా ఉండిపోతారు ఈరోజు కాపరులు. మరి వాళ్ళని ఎక్కడగడా దేవుడు? కాపర్లంతా దేనికి పాల్పడ్డారని వాక్యం చెప్తుంది. ఒకసారి తీద్దామా? హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము మొదటి నుంచి. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరుల గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఏ మాట? ఆ కాపరులతో ఇట్లనుము. ఏమనాలి ప్రభువా? ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుము నింపుకొను ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా. ఏమయ్యా కాపరి, ఏమయ్యా అధ్యక్ష అంటున్నాడు ఆయన. గొర్రెలని కాయాలి కదా, మేపవలెను కదా. సొంత కడుపుకే చూసుకున్నావా అంటున్నాడు దేవుడు. నిజంగా ఏమంటున్నాడు అమ్మ వాక్యము? సొంత కడుపుగా చూసుకున్నావా? సొంత కుమారులే చూసుకుంటావా? సొంత ఇంటి కొరకు ఆలోచిస్తావా? నీదే అంటావు కానీ సంఘం అన్న దానికి నా అధ్యక్షులకు ఎందుకు ఉంచారన్న ఆలోచన నీకు లేదా అంటున్నాడు ఆయన. కిందికి పోదండి. అలాగే మేపవలను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుందురే కానీ గొర్రెలను మీరు మేపరు. బాగా తింటారు, ఇచ్చిన కానుకలన్నీ నావే అంటారు, దేవునికి స్తోత్రం అంటారు, ఇచ్చిన కుటుంబాలను దీవించండి అంటారు. కానీ మీరేమంటున్నాడు ఆయన? మేపరు. ఇంకా కిందికి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? బలహీనమైన వాటిని మీరు బలపరచరు, ఇండ్లకి వెళ్ళి చెప్పరు.
మీ కుటుంబం ఎలా ఉంది? సమస్యల్లో ఉన్నావా? రోగంతో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? అప్పుల్లో ఉన్నావా? ఇబ్బందిలో ఉన్నావా? ఎందుకు ప్రార్థనకి ఈ వారం రాలేకపోయావని మీరు అడగరు. మీకు చింత లేదు అంటున్నాడు ఆయన. రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలి వేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కట్టి మనుష్కులై బలాత్కారముతో వాటిని ఏలుతారు. హే కాపరిగా పిలుస్తున్నాడు కనుక రా సంఘం అంటారు. అంతే. వస్తారా అండి? అంత గొర్రెలు అలా పెంచారు ఎవరైనా మనమల్ని? అలాంటి విశ్వాసాలు అంత గట్టిగా ఉన్నారా? బలాత్కారంతో ఏలుతారంట. చూడండి ఎలాగంటుంది వాక్యము. మరలా వదండి ఆ మాట. తప్పిపోయిన వాటిని వెదకరు, అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుతావా? అధ్యక్షులుగా ఉంచాడంటే ఖాయమన్నాడు కదా, ఏలమన్నాడు నిన్ను. కాయి తప్పిపోయిన వాటిని తోలుకొనిరా, రోగము గల వాటిని స్వస్థపరిచేటట్లు ప్రార్థన చేయి. అధికారం నీకే ఇచ్చాను కదా, అధ్యక్ష పదవి నీకే ఇచ్చాను కదా, కాపరిగా నిన్నే ఉంచాను కదా. రేపు రోజు చచ్చిపోయిన రోజు లెక్కడగడా యేసుక్రీస్తు నిన్ను ఇన్ని సంవత్సరాలు పలానా ఊర్లో నిన్ను ఉంచాను కదా, ఇన్ని ఏళ్ళతో పాటు నువ్వు సేవకు వచ్చావు కదా, ఎన్ని ఆత్మలు రక్షించావు, వారి ఆత్మలు కాయాల్సిన బాధ్యత నీకు లేదా అని లెక్క అడుగుతాడంట దేవుడు. నిజంగా ఆ లెక్క గురించి ఏ కాపరికైనా భయం ఉందంటారా? ఈరోజు చాలా 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 కరువే ప్రియమైన దేవుని వారలారా. అందుకే మరలా ఇంకో కఠినమైన మాటలు మాట్లాడుతున్నా చూడండి దేవుడు ఒకసారి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, క్షమించండి, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 11వ వచనం. ఎందుకు దేవుడు ఇంత కఠినంగా ఈ మాటలు రాయించాడంటే కొందరికైనా బుద్ధి వస్తుందేమో, నా మందను గురించి లేక నా గొర్రెల గురించి నా విశ్వాసాల గురించి ఏ కాపరి అయినా వీటి చదివినప్పుడు అవు కదా నేను ఒక బాధ్యతగా ఉన్నాను, నేను ఒక కాపరిగా ఉన్నాను, నేను ఒక పాస్టర్గా ఉన్న ఆలోచన వస్తుందేమో ఇలాంటివన్నీ రాయిస్తాడు. కానీ ఇవి ఏ పాస్టర్లకు కూడా కనిపించవు. కనిపిస్తాయా? కనిపిస్తే ఒక్కసారి ఈ మాట చూడండి ఎలా ఉంటుందో. గొడ్డల పెట్టెల్లా ఉంటుంది కాపరైన వాళ్ళకి మాట. పోతారా? యెషయా గ్రంథము 56వ అధ్యాయం 11వ వచనంలో, కుక్కలు తిండికి ఆతూరపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఏవండి, కుక్కతో ఎందుకు పోలుస్తున్నాడు ఒక కాపరిని? కుక్కకున్న ఆశ ఇంకొక దానికి లేదట. ఎంత తినినా కూడా మరలా ఆశిస్తుందంట కుక్కకున్న బుద్ధి. ఎంతన పెట్టి నువ్వు మరలా వస్తుంది, అక్కడ కక్కుతుంది వెళ్ళేది. ఆశకు తినాలనుకుంటూ ఉంటుందంట. కుక్కలు తిండికి ఆతురపడను, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని విచారింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడును తప్పకుండా సొంత ప్రయోజనమే. ఒకరుగురు తప్పరు, బాగా మేస్తారు, బలిసిపోతారు, బొచ్చును కప్పుకుంటారు, దేవునికే అంటారు, పేరు మాత్రం బాగా పెడతారు, కానీ ఎచ్చగా పండుకుంటారు, విచారణ మాత్రము చేయరు. సొంత ప్రయోజనం అంటే సొంత ఆలోచన, సొంత కొడుకులు, సొంత కుమారులు. నిజంగా చూడండి, నిజంగా ఇది అనాల్సిన మాటో లేదో, ఎంతో కొంత కాపర్లకున్న కొడుకులో బిడ్డలో పాటల్లోనూ మాటల్లోనూ ఆలోచనల్లోనూ ముందుంటారా లేదా? కాపరులు మా కుమారులు కుమార్తెలు వాళ్ళు కాపరిగా ఉంటే వాళ్ళ కుమారులు కుమార్తెలు ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళ ఇంట్లో బెటర్గానే ఉంటారు. ఎంతో కొంత అంటున్నా, అంత అంటలేదు, మరి ఎంతో కొంత బెటర్గానే ఉంటారు. మరి ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కదా విశ్వాసం, కానీ ఇక్కడ గొర్రెలుగా ఇంతమంది ఉన్నాం కదా, మన కుటుంబాలు ఏ రోజైనా ఏ కాపరి వచ్చి బలపరిచాడా? ఏ కాపరైనా మనం రోగంతో పడి ఉంటే స్వస్థపరిచేట్లు ప్రార్థన చేశాడా? ఏ కాపరైనా మనం అలసిపోయి తప్పిపోయిన మరలా తోలుకొని వచ్చాడా? ఇవన్నీ ఏమైనా లిస్టులు ఉన్నాయంటారా? మరి వీటన్నిటికి దేవుళ్ళు ఎక్కడగడా అడుగుతాడేమో, జాగ్రత్త అంటున్నాను పాస్టర్లతోటి. ఇలాంటి బాధ్యత కలిగిన కాపరి ఏడి అంటే లేడు, అంటే నీకు ప్రేమ లేదు, క్రీస్తు అంటే నీకు లెక్క లేదు కనుకనే నీవు కాయట్లేదు అంటున్నాడు దేవుడు. నువ్వు నన్ను ప్రేమించలేదు కనుకనే నీ సొంత ప్రయోజన కొరకు నీవు ఆతురపడుచున్నావే తప్ప నా సంఘానికి అధ్యక్షులుగా నిన్ను ఎందుకు ఉంచానో
మరిచావు అంటున్నాడు. మరి కఠినమైన తీర్పు ఎవరికి ఉందంటున్నాడు? బోధకులమైన మనకి అంటున్నాడు బైబిల్లో. అందుకని కాపరి చాలా నిశ్చితంగా, చాలా లైన్గా, పద్ధతిగా విశ్వాసులతో ఎలా నడుచుకోవాలి, విశ్వాసులు ఎలా బలపరచాలి, తప్పిపోయిన వాటిని మరలా ఎలా తోలుకొని రావాలి, రోగము గల వాటిని ఎలా స్వస్థపరచాలి. అవునా కాదు ప్రియమైన దేవుని వారలారా? ఇలాంటి బాధ్యతలు ఎవరికి ఉంది? ఒక కాపరికే ఉందంటున్నాడు ఆయన. అందుకనే మరలా కొంతమంది ఏం చేస్తారంటే అధికారాన్ని చూపిస్తూ ఉంటారు. అధికారంగా ఉండుకు నాయన అంటున్నాడు ఆయన. అధికారిగా నేను, నాది అనిగా ఉండకు. ఎవరిది అది? ఇందాక ఏమొదుకున్న అపోస్తల కార్యంలో మనము ఏమొదుకున్నామమ్మా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయటకు మేము దేని యందు అధ్యక్షులుగా ఉంచానో ఆ యావత్ మందన గురించి మీ మట్టుకు మీరును జాగ్రత్త పడండి అన్నాడు. మందన గురించి జాగ్రత్త పడమన్నాడు. ఇప్పుడు సంఘం నాదే అనొచ్చా? ఏ కాపరి నాదు అనొచ్చా? నేను అనొచ్చా? అనకూడదు. ఆ అధికారం ఎవరికి లేదు. నువ్వు కాపరి మాత్రమే. ఎట్లా ఉంటాడు గొర్రెల కాసే కాపరి? ఎట్లుంటాడు చెప్పండి? ఎట్లుంటాడు గొర్రెల కాసే కాపరి? గాడిల మీద తిరుక్కుంటా, బస్సుల మీద ప్రయాణం చేసుకుంటా, వాళ్ళ దగ్గరికి మాత్రమే వచ్చి, ఏమండి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతే గొర్రెలు బాగా వేసి బలుస్తాయా? గాసగాళ్ళు అనుకుందాం. ఒకవేళ గాసగాళ్ళు అంటే మన భాషలో చెప్పాలంటే, బైబిల్ భాషలో చెప్పాలంటే ఉగ్రాణికులు పెట్టారు, సంఘ పెద్దలను పెట్టారు. సంఘ పెద్దలు ఎలా కాస్తారు? వాళ్ళకి చెప్పాల్సిన మాటలు ఉన్నాయి, వీళ్ళకి చెప్పాల్సిన మాటలు ఉన్నాయి. అన్నీ చెప్పామనుకోండి అందరికి శత్రువులు అవుతాం. మరి బైబిల్లో ఉన్నది అంతా చెప్పామనుకోండి అందరికి శత్రువులే, ఒకరికే మిత్రులు, పరలోకమందున దేవునికే. అవునా కాదా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఒక కాపరికి లేక ఒక అధికారస్తులకి, ఏమండి, ఒక కాపరికి, ఒక అధ్యక్షులుగా ఉన్నవారికి దేవుడు మాట్లాడుతున్నాడు ఎలా ఉండాలని. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి, తోటి పెద్దను క్రీస్తు శమన గూర్చిన సాక్షిని బయలుపరచబడవో మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఎవరిని హెచ్చరిస్తున్నాడు? ఒక బోధకుడుగా నిలబడి పెద్దలుగా ఉన్న వాళ్ళని హెచ్చరిస్తున్నాడంట. ఈరోజు సంఘ పెద్దలుగా ఉన్నవాళ్ళు మనం భయపడతారా? వాక్యం చెప్పే వాళ్ళకి బైబిల్ అంటుంది హెచ్చరిస్తున్నాను, పౌలు అంటున్నాడు. నిజంగా ఏమండి? కంటిన్యూ. మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు కాయండి. ఒక అధ్యక్ష, ఒక ఉగ్రాణికుడా, ఒక సంఘ పెద్ద అంటున్నాడు, పై విచారణ చేస్తున్నావా? ఉగ్రాణికుడిగా ఉండి లోక విచారణ తెలియదు మన వాళ్ళకి. అవునా కాదండి? అయ్యవారు వారం అంటూ ఉంటాడు, సంఘ పెద్దలు రాండి, ఉగ్రాణికులు రాండి. ఎక్కడ ఉంటారో ఎప్పుడు వస్తారు అసలు ఉగ్రాణికులు తెలియదు మనకి. ఎక్కడో ఏరుపరు చూసుకుంటే 2-3 కనిపిస్తారు అంతే. గట్టిగా మాట్లాడితే నాకే అధికారం ఉందంటారు. ఏమైపోతుందో సమాజం ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. దేవుడు అంటున్నాడు, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. ఎందుకో తెలుసా? ఎందుకు గాయమో తెలుసా? మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువు అయినట్టుండక. ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, ఎవరికి చెప్పండి ఫస్ట్ అధికారము? ఒక కాపరి గారికి ఉంది. నెక్స్ట్ ఎవరికి చెప్పండి? సంఘ పెద్దలు, ఉగ్రాణికులకి. వాళ్ళని అంటున్నాడు దేవుడు, అధికారి అయినట్టుండకు, ప్రభువు నేను, మీకు రాజు నేను చెప్తే వినాలంటే అట్లుండకు నాయన కాపరి, అయ్యా పాస్టర్ గారు, లేక సంఘస్థుల పెద్దలారా, అట్లా ఉండకండి. ఎట్లా ఉండాలి మీరు? పై విచారణ చేయండి, సిద్ధ మనసుతో ఉండండి, దుర్లాభాపేక్ష ఉండకండి. ఎందుకో తెలుసా? కిందికి అంటున్నమాట, ప్రభు అయినట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండడి. ఎందుకంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము
పొందుదురు. మరి పొందుతారా? మనం ప్రశ్న వేయాలి ఖచ్చితంగా. పొందుదురు అన్నాడు. అలాంటి విచారణే, అలాంటి జ్ఞానమే, అలాంటి కాపరులుగానే, అలాంటి పెద్దలుగానే ఉంటే ఆ కిరీటం వస్తుందంట. పొందుదురు అని కన్ఫర్మ్ చేసేసాడు. అలాగుంటే కిరీటం వస్తుంది, అంటే పరలోకం వస్తుంది. లేకముంటే ఇంక నరకమే వస్తుంది అందరికీ. అందుకనే కాయలేని కాపరి మరణమే కాపరైనా వాడు ఎక్కడ చూద్దాం ఒకసారి, ముగించేద్దాము. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనం. కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనం. వారు పాతాళములో ముందుగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండదంట. ఏ మరణం చెప్పండి? ఏ మరణం చెప్పండి? ఒక్కరి నోట్లో కూడా సమాధానం రాదు. ఇంతవరకు మరణం అంటేనే మనకి తెలియజేయలేదు. కాపరి ఎక్కడ కాస్తాడు చెప్పండి ఒకసారి? పాతాళంలో కాపరి ఉన్నాడంట. మరి ఈడే కూడా అసలు అర్థం కావట్లేదు. అర్థమైంది ఎవరికైనా? ఏమో బైబిల్ చదివారు, అర్థమైందా మీకు? బైబిల్ తీశారా? చదివారు కదమ్మా. వారు పాతాళములో ముందుగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరై ఉండును అంటున్నాడు. ఏమైనా కన్ఫర్మ్ అయిందా? లేకుంటే మీకు ఏమన్నా కన్ఫ్యూజన్గా ఉందా? కన్ఫ్యూజన్ బాగా తెలియజేసుకుందామా మరలా ఒకసారి. వారు పాతాళములో ముందుగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరై ఉండును. ఎందుకుంటా తెలుసా? కరెక్ట్గా కాయలేకపోతే ఎక్కడికి వెళ్తాం మనమంతా? పాతాళానికి జారుకుంటాం. పాతాళం పాపం చేసిన వారిని పట్టుకుంటుంది కదా. రెండవ మరణం, అదే అపవాది అన్న వాడు అక్కడ కాపరై ఉంటాడంట. అయిపోయిందని మీ సంగతి. ఎక్కడ భూమి మీద నీవు తప్పించుకోవాల్సింది, భూమి మీద ఆ కాపరి మిమ్మల్ని సరిగ్గా కాయలేదు కనుక నీవు ముందుగా పాతాళంలో కూర్చోబడతావు కనుక ఇక్కడ నేను చూడండి కాపరి, మరణము వారికి కాపరై ఉండును. ఇక తప్పించుకోవడం ఎవడ వల్ల కాదు అంటున్నాడు. అదే రెండవ మరణం మనకి కాపరి అవుతుందంట. ఆ మరణం తప్పించాలంటే ఒక కాపరి వల్లే, ఒక అధ్యక్షుల వల్లే, ఒక సంఘ పెద్దల వల్లే, అవునా కాదండి, ఒక పాస్టర్ వల్లే. ఇలాంటివన్నీ తప్పించాలంటే ఖచ్చితంగా సంఘాన్ని ఎలా కాయాలో అలాగే కాయాలి. పై విచారణ చేయుచూ కాయాలి. బలహీనమైన వాటిని బలపరిచేటట్లు కాయాలి. రోగము గల వాటిని స్వస్థపరిచేటట్లు కాయాలి. అధ్యక్షులుగా ఉన్నవారిని లేక ఆ మందకి మీరు అధ్యక్షులుగా లేకుంటే ప్రభు అయినట్టు ఉండకూడదు. సంఘానికి ఎట్లా ఉండమంటున్నాడు? మాదిరి. వీళ్ళని చూసి నేర్చుకోవాలరా. నిజంగా పాస్టర్ అంటే ఇలా ఉన్నాడు, ఎంత మాదిరి, ఆయన చూసి నేర్చుకోవాలంట. సంఘ పెద్దలు ఉన్నారు కదా, ఇదిగో వీళ్ళు చూసి నేర్చుకోవాలి. నిజంగా ఇలా ఉండాలి మనం అనాలంట. ఎందుకంటే వాళ్ళు పై విచారణ చేస్తూ కక్ష ఉండదు, భేదం ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళు దుర్లాభాపేక్ష ఏది కూడా ఆశించకుండా చేస్తారు కనుక వాళ్ళని చూసి నేర్చుకోమంటాడు. సంఘంలో ఉన్న మనం అందరిని నేర్చుకుందామా? నేర్పిస్తారా వాళ్ళు మనకి? నేర్పించమని బైబిల్ చెప్తుంది, మనం కాదు. అలాగ నేర్పిస్తేనే ఆ పాతాళంలో ఉన్న ఆ కాపరి మరణం గురించి మనము తప్పించుకుంటాం. లేదా ఖచ్చితంగా వాడి ఆధీనంలోకి మనం వెళ్తాము. వాడే మనకి కాపరై ఉంటాడు కనుక తప్పించాలంటే ఒక కాపరి చేతిలో ఉంది కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క కాపరి, ప్రతి ఒక్క అధ్యక్షులు సంఘాన్ని పై విచారణ చేయొచ్చు. అధ్యక్షులైనా లేకుంటే గొర్రెలుగా ఉన్న మన పైన అధికారం చూపించే వారిగా ఉండక మందకు మాదిరిగా ఉండేటట్లు, సంఘాన్ని కరెక్ట్గా కాసేటట్లు కాపరి ఉండవలసిందిగా ఈ బైబిల్ మనకు బోధిస్తుంది. ఇలాంటి కాపరులు ఎక్కడున్నారో అక్కడ సంఘం విశ్వాసం ద్వారా, ప్రేమ ద్వారా, ఐక్యత ద్వారా, సమాధానం ద్వారా, శాంతి ద్వారా హెచ్చింపబడుచు దేవుని రాకడ కొరకు ఎదురు చూసే పరిస్థితులుగా ఉంటుంది. అలాంటి సంఘాలు ఎక్కడున్నాయో మనం పరిశీలన చేసుకుందాము. దేవుని జ్ఞానంలో, దేవుని వాక్యంలో ఇలాంటి కాపరులు మనకు కావాల్సిందిగా ప్రభువుడు మనం చేసుకుంటున్న తర్వాత వాక్యాన్ని ముగిస్తున్న ప్రేమ దేవుని వాళ్ళ ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని ముందున్న సమయాన్ని అయ్యగారికి ఇద్దామండి. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నేను వందనాలు, కృతజ్ఞత, స్తుతులు తెలుపుకుంటున్నాం మా దేవ. తండ్రి, నిజంగా నాయన మీ సంఘాన్ని లేక మీ అవయవాలను లేక మీలోనికి వచ్చిన విశ్వాసాలు ఎలాంటి మాటలతో
ఈ సంఘాన్ని కాయాలన్న ఆలోచన కొంచెం వరకు చెప్పాం ప్రభు. దేవా, ఇలాంటి మాటలు ఎందరైతే తండ్రి కాపరులుగా ఉన్నవారు, అధ్యక్షులుగా ఉన్నవారు వింటారా ప్రభు, కొందరినైనా ఒక్కరి మనసైనా ఇద్దరి మనసైనా తండ్రి మీ వైపు మళ్ళించుకొని సంఘాన్ని తండ్రి మేమంతగా సంఘాలుగా ఉన్న మమ్మల్ని సరైన దావులు నడిపించి మరణం అనే పాతాళ లోకానికి తండ్రి వాని దారికి మేము పోకుండా తండ్రి మీరుండే పరలోకం చేరేటట్లు మమ్మల్ని నడిపించే మంచి మనసు ప్రసాదించండి ఆయన. తండ్రి ఉన్నవారి హృదయాలు కూడా తండ్రి మేమంతా ఎలా లోబడి కాపరికి జీవించాలన్న ఆలోచన మాలో పుట్టించండి. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.